హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ముఖ్యంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్లో సిలబస్ ప్రకారం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ యూనిట్స్ అండి. ఈ యూనిట్స్ అనేటువంటి ఈ టాపిక్ అనేది చాలా నీడ్. ఇందులో దాదాపుగా ప్రతి ఒక్క పార్ట్ ఆర్ఆర్బి అంటేనే యూనిట్స్ అంటేనే ఆర్ఆర్బి అన్నట్టుగా మెజరింగ్ యూనిట్స్ గురించి, వాటికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఎస్ఐ స్టాండర్డ్స్ అంటాం. ఎస్ఐ యూనిట్స్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది జేఎల్ఎం పర్పస్ అయినా ఆర్ఆర్బి పర్పస్ అయినా ఉపయోగపడేటువంటి అంశం. ఆర్ఆర్బి గ్రేడ్ 1లో బేసిక్ సైన్స్ అండ్ మెజర్మెంట్స్లో మాత్రం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి విద్యార్థులు చాలా చక్కగా వింటే అర్థమవుతుంది. మన యొక్క బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్తో పాటుగా అన్ని టాపిక్స్ని కలిపి మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ గ్రేడ్ 1 విభాగానికి సంబంధించి కేవలం 1499 రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ని అందించడం జరుగుతుంది. దీని లోపల మనము టెస్ట్ సిరీస్లను కూడా అందిస్తున్నాం. దాంతోపాటుగా ప్రతి టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఆ టాపిక్ బేస్డ్గా క్వశ్చన్స్ని మనం ఏ విధంగా మనం చేయవలసి ఉంటుందనే విషయాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించి ఇంకా ఏముంటే అవి. కాబట్టి నీట్గా ఏదైనా టాపిక్ని వినేటప్పుడు శ్రద్ధగా వింటూ నోట్స్ రాసుకుంటూ ఆ సినాప్సిస్ని మీరు రూపొందించుకున్నట్లయితే షార్ట్ నోట్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా వరకు ఉపయోగపడుతుందండి. కాబట్టి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్లో గ్రేడ్ 1కి సంబంధించి 1499 రూపీస్కి ఈ యొక్క క్లాసెస్ని మీకోసం అందించడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ప్రధానమైనటువంటి అంశాలు చూద్దాం. మనకు మెయిన్గా ఈ స్టాండర్డ్స్ అనేవి 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి, సిబిఎస్ఈలో కానీ ఎన్సిఆర్టీలో కానీ. వాట్ అబౌట్ వెలాసిటీ? వెలాసిటీని మనం ఎలా మెజర్ చేస్తామండి అంటే వీతో మెజర్ చేస్తాం. వెలాసిటీ అంటే ఏంటండి అంటే డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ బై టైంతో మెజర్ చేస్తాం. వెలాసిటీ మీన్స్ ఏంటండి డిస్టెన్స్ బై టైం. ఈ డిస్టెన్స్ బై టైం ఆధారంగా మనం వెలాసిటీని రూపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు ఇందులో ప్రతి ఒక్క అంశాన్ని మీరు గ్రహిస్తే అర్థమవుతుంది. రైట్, వెలాసిటీ అంటే ఏంటండి యూనిట్స్ ఇక్కడ మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎందులో కొలుస్తారు? మీటర్స్. బై టైం ఎందులో కొలుస్తారు? సెకండ్స్. కాబట్టి మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ని వెలాసిటీగా మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ద నెక్స్ట్ ఏరియా. ఏరియా మీన్స్ ఏంటి? ఇక్కడ మీటర్ స్క్వేర్. ఏరియా అంటే ఏంటండి? మీటర్ స్క్వేర్ అంటాం. అంటే ఇక్కడ ఏంటి? ఏరియా మీన్స్ లెంత్ ఇంటూ బెర్త్, పొడవు ఇంటూ వెడల్పు ఈక్వల్స్ టు ఏరియా అంటాం. క్యూబిక్ వాల్యూ మీటర్ అంటే ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ అంటే లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్, ఇట్స్ కాల్డ్ క్యూబిక్ మీటర్. దీన్ని మీటర్ క్యూబ్లో సూచిస్తాం. చాలా జాగ్రత్త. ఇవే ప్రమాణాలను ఉపయోగించి నేను ప్రాక్టీస్ లెక్కలు కూడా చేయడం జరిగింది. ఆ లెక్కలు కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. డెన్సిటీ. డెన్సిటీ విషయానికి వచ్చేవరకు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ అంటే ఏంటి? ఇక్కడ మాస్ బై వాల్యూమ్. సార్ మాకు ఏరియా అంటే తెలియదా, వాల్యూమ్ అంటే తెలియదా అనుకుంటే అది మీ పొరపాటు. ఈ డెన్సిటీ లాంటి ప్రమాణాలు వచ్చాయి అనుకోండి ఇబ్బంది పడతారు. డెన్సిటీ అంటే ఏంటి? ఇక్కడ మాస్ బై వాల్యూమ్. మాస్ని ఎందులో కొలుస్తారు? కేజీస్ లోపల. వాల్యూమ్ని ఎందులో కొలుస్తారు? మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ క్యూబ్. ఇది పైకి వస్తుంది కాబట్టి మీటర్స్ క్యూబ్, ఇన్వర్స్ ఆఫ్ మీటర్ క్యూబ్గా మనం పిలుచుకుంటాం. నెక్స్ట్ యాసిలరేషన్. దీంట్లో పాజిటివ్ యాసిలరేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ యాసిలరేషన్ కూడా ఉండడం ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ బై టైమ్గా మనం చూసుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్ బై ఏరియాగా చూసుకోవచ్చు. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని లేదా మీటర్ సెకండ్ ఇన్వర్స్ని, మీటర్ పర్ సెకండ్ని మనము యాసిలరేషన్గా సూచిస్తాం. నెక్స్ట్ ఎనర్జీ. ఎనర్జీలో టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ చాలా ఉంటాయి. ఒకటి మెకానికల్ ఎనర్జీ అని పిలుస్తాం, పొటెన్షియల్ ఎనర్జీ అని పిలుస్తాం, కైనటిక్ ఎనర్జీ అని పిలుస్తాం. కైనటిక్ ఎనర్జీ అంటే ½ mv² సూచిస్తారు.
పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీఎస్తో ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి ఇక్కడ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ ఇస్ కాల్డ్ మెకానికల్ ఎనర్జీ అని పిలుస్తాం. ఇటువంటి ఎనర్జీని మెజర్ చేయడానికి ఉపయోగించే ప్రమాణము జౌల్స్ అండి. 1 జౌల్ ఈక్వల్స్ హౌ మచ్ వాల్యూస్ అంటే ఇక్కడ మనం చూస్తే కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్. ద నెక్స్ట్ ఫోర్స్ ఈక్వల్స్ టు ఫోర్స్ని ఎందులో కొలుస్తారండి? న్యూటన్ అబ్రివేషన్ ఏంటి? కేజీ మీటర్స్ సెకండ్ ఇన్వర్స్. కేజీ మీటర్స్ సెకండ్స్ ఇన్వర్స్గా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే స్క్వేర్ ఆఫ్ సెకండ్స్ ఇన్వర్స్గా పిలుస్తూ ఉంటాం. ద నెక్స్ట్ పవర్ పి ఈక్వల్స్ ఏంటండి? W/Tగా పిలుస్తాం. పవర్ పి ఈక్వల్స్ టు W/T. మన పవర్ని ఎందులో మెజర్ చేస్తున్నామండి? వాట్స్లో మెజర్ చేస్తున్నాం. వాట్స్. 1 వాట్ ఈక్వల్స్ ఎంత అండి ఇక్కడ అంటే జౌల్ ఫర్ సెకండ్స్ అండ్ కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ ఆఫ్ క్యూబ్గా మనం పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రెషర్ అనేది కూడా మనకి ఒత్తిడితో కూడుకున్నటువంటి విషయం. దీనిలో ప్రెషర్ బేస్డ్గా ఖచ్చితంగా మీరు చదివేటప్పుడు ఎయిర్ యొక్క ప్రెషర్ పరంగా కైనటిక్ ప్రిన్సిపల్స్ మాత్రం చదువుకోవాల్సి ఉంటుంది. మీకు అందులో టాపిక్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ప్రెషర్ని ఎందులో కొలుస్తారండి అంటే పాస్కల్లో ప్రెషర్ని కొలుస్తారు. అంటే పాస్కల్ అనేది ప్రెషర్ యొక్క ప్రమాణం. 1 పాస్కల్ ఈక్వల్స్ ఎంత అండి అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ ఆఫ్ ఇన్వర్స్గా పిలుస్తూ ఉంటారు. 1 పాస్కల్ ఈక్వల్స్ టు న్యూటన్ మీటర్ స్క్వేర్ ఆఫ్ ఇన్వర్స్గా పిలుస్తారు. నెక్స్ట్ రెసిస్టెన్స్ అంటే మీకు తెలుసు కదా, రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు V/I అని పిలుస్తాం. V అంటే ఏంటి ఇక్కడ? వోల్టేజ్ బై కరెంట్గా పిలుస్తారు కదా, కరెంట్గా పిలుస్తారు. వోల్టేజ్ని V అంటాం, మనం కరెంట్ని ఏమంటామండి? యామ్స్ అంటాం. అంటే ఇక్కడ వోల్ట్ యామ్స్ ఇన్వర్స్ని కూడా మనం ఎలా పిలుచుకోవచ్చు? ఓమ్స్గా పిలుచుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా చూడండి. అలా ఇచ్చినా కూడా అది కరెక్టే. కండెన్షన్ మీన్స్ ఏంటి? ది రెసిప్రోకల్ ఫినామినా ఆఫ్ రెసిస్టెన్స్ యొక్క ఉత్క్రమ విలువ లేదా రెసిస్టెన్స్ యొక్క విలోమ విలువని కండక్టెన్స్గా పిలుస్తారు. G = 1/R పిలుస్తాం. అంటే ఇక్కడ 1/ఓమ్ అంటే ఇక్కడ ఏంటండి? ఓమ్ ఇన్వర్స్ అని పిలవచ్చు. దీన్ని రివర్స్ రాసుకుంటే మా అని కూడా మనం పిలుస్తాం. లేదా దీనికి మరొక ప్రమాణము సీమెన్స్ అంటారండి. సీమెన్స్. 1 కండక్టెన్స్ ఈక్వల్స్ ఎంత అండి అంటే 1 ఓమ్ ఇన్వర్స్ ఈక్వల్స్ ఏంటండి అంటే ఇక్కడ మీటర్ స్క్వేర్ ఆఫ్ ఇన్వర్స్, కేజీస్ ఇన్వర్స్ అండ్ సెకండ్స్ ఆఫ్ క్యూబ్స్ అండ్ యాంపియర్స్ ఆఫ్ స్క్వేర్ లేదా ఓమ్ యొక్క ఇన్వర్స్ని కండక్టెన్స్గా సింపుల్గా సూచించవచ్చు. పొటెన్షియల్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ విత్ వోల్టేజ్లో కొలుస్తారు. నెక్స్ట్ కేజీ మీటర్ స్క్వేర్ ఇన్వర్స్ అండ్ సెకండ్స్ ఆఫ్ క్యూబ్స్ ఇన్వర్స్ యాంపియర్స్ ఆఫ్ స్క్వేర్ ఇన్వర్స్గా మనం పిలుచుకుంటాం. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్కు సంబంధించి. ఎలక్ట్రికల్ ఛార్జ్ విషయానికి వస్తే ఎలక్ట్రికల్ ఛార్జ్ ఈజ్ మెజర్డ్ విత్ కూలమ్స్ అండి. కూలమ్స్ని మనం ఇండికేట్ చేయాలంటే Cతో ఇండికేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? I = Q/T అండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ అబౌట్ Q = I × T. I అంటే ఏంటి? యాంపియర్ ఇంటూ సెకండ్. ఈ యాంపియర్ ఇంటూ సెకండ్ని మనం కూలుమ్గా సూచించుకోవడం జరుగుతూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీని హెడ్జెస్లో మెజర్ చేస్తారు. లేదా దీని సింబల్ పరంగా ఏంటంటే CPS అంటాం, సైకిల్ పర్ సెకండ్స్ అని పిలుస్తాం. యూనిట్స్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటండి అంటే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఒకటి, కండక్షన్ ఒకటి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏరియా విషయానికి వస్తే ఇంతకుముందు చూసాం మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. వాల్యూమ్ విషయానికి వస్తే మీటర్ ఇంటూ మీటర్ అంటే లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్ ఈక్వల్స్ టు మీటర్ క్యూబ్ అంటాం. డెన్సిటీ విషయానికి వస్తే మాస్ బై వాల్యూమ్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు? ఈ విధంగానే ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్పీడ్ అంటే ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ కవర్డ్ బై టైం. మనకు డిస్టెన్స్ ఎందులో కొలుస్తారు? మీటర్స్. టైంని అయితే మనకు సెకండ్స్లో కొలుస్తారు. లేదా ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్ అంటాం, సెకండ్స్. ఈ విధంగా చూస్తే మీటర్ సెకండ్స్ ఆఫ్ ఇన్వర్స్గా మనం పిలుచుకోవచ్చు. యాక్సిలరేషన్ విషయానికి వస్తే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకింగ్ ప్రాసెస్. వెలాసిటీకి ఏంటి ఇక్కడ? మీటర్ సెకండ్స్ ఆఫ్ ఇన్వర్స్ బై సెకండ్. పైకి వస్తే ఏంది? మీటర్ సెకండ్స్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్గా మనం సూచించుకోవడం జరుగుతుంది. ఫోర్స్ విషయానికి వస్తే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అంటే దీన్ని M × Aతో రిప్రజెంట్ చేస్తాం. మాస్ అంటే ఏంటి? కేజీ.
యాజిలేషన్ అంటే ఏంటిది? మీటర్ పర్ సెకండ్స్ ఇన్వర్స్ స్క్వేర్ ఆఫ్ అని పిలుస్తాం. అంటే ఇలా కేజీ మీటర్ పర్ సెకండ్స్ ఇన్వర్స్ స్క్వేర్ అనేది ఫోర్స్. దానికి మరొక ప్రమాణం ఏంటండి? న్యూటన్. 1 న్యూటన్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ ఈక్వల్స్ అన్నాడు అనుకోండి, డైరెక్ట్ కేజీ మీటర్ సెకండ్స్ స్క్వేర్ని 1 న్యూటన్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మన స్కూల్లో నేర్చుకునే ఇవన్నీ కూడా. ప్రెషర్ విషయానికి వస్తే ఏంటిది? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏంటంటే ఇక్కడ ఫోర్స్కి ఏంటి? కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ బై మీటర్ స్క్వేర్. యూనిట్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బెర్త్ కదా, కాబట్టి ఇక్కడ న్యూటన్ మీటర్ స్క్వేర్ ఇన్వర్స్ అని కూడా పిలవచ్చు. దానికి మరొక పేరేంటి? పాస్కల్. పాస్కల్ అని పిలుస్తారు. 1 పాస్కల్ ఈక్వల్స్ టు 1 పాస్కల్ అని అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్ అండి. 1 పాస్కల్ ఈక్వల్స్ టు ఏంటి? న్యూటన్ మీటర్ స్క్వేర్ ఆఫ్ ఇన్వర్స్గా మనం సూచించుకోవచ్చు. 1 పాస్కల్ పీడనాన్ని కొలిచేటువంటి ప్రమాణము పాస్కల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎనర్జీ విషయానికి వస్తే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఆఫ్ ట్రావెల్డ్ బై. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎందులో కొలుస్తారు? జౌల్స్లో కొలుస్తారు. 1 జౌల్ ఈక్వల్స్ టు ఏంటి? ఇక్కడ బ్రీఫ్ అబ్రివేషన్ కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్స్ ఆఫ్ ఇన్వర్స్ స్క్వేర్గా మనం సూచించుకోవడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. మాస్, ఇది లాస్ట్ టైం ఆర్ఆర్బీలో అడగడం జరిగింది. మాస్. మాస్ అంటే ఏంటి? మాస్ ఎందులో మెజర్ చేస్తారు? ఏఎంయూలలో మెజర్ చేస్తారు. ఏఎంయూ మీన్స్ అటామిక్ మాస్ యూనిట్. అటామిక్ మాస్ యూనిట్ని ఏఎంయూ అంటాం. 1 ఏఎంయూ ఈక్వల్స్ ఎంత అన్నప్పుడు 1.6605 ఇంటూ 10⁻⁻27 కేజెస్. మీరు ఒకవేళ గుర్తుపెట్టుకుంటే, మీరు ఈకే 47 తెలుసు కాబట్టి ఏఎం 27 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పిల్లలు చాలా వరకు ఇక్కడ -24 -27 అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సింపుల్గా ఒక లాకేసి పడేస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఎనర్జీ. 1 ఎలక్ట్రిక్ వోల్ట్ ఈక్వల్స్ ఎంత అండి? 1 ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని చూసుకోవచ్చు. 1.602 ఇంటూ 10⁻⁻19 జౌల్స్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్లో చేపించడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ మళ్ళీ రిపీట్ అవుతాయి. లెంత్ని ఎందులో కొలుస్తారు? యాంగ్స్ట్రాంగ్లో కొలుస్తారు. మనకి ఆటం పరంగా అయితే 1 యాంగ్స్ట్రాంగ్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 10⁻⁻10 మీటర్స్. -10 మీటర్స్. సెంటీమీటర్స్లో అయితే ఎంత సార్ అంటే 10⁻⁻8 సెంటీమీటర్స్గా ఇండికేట్ చేయడం జరుగుతుంటుంది. సెంటీమీటర్స్లో అయితే -8, మీటర్స్లో అయితే 10⁻⁻10, నానోమీటర్లో అయితే -1 నానోమీటర్గా మనం చూసుకుంటాం. వాల్యూమ్ విషయానికి వస్తే 1 లీటర్ ఈక్వల్స్ ఎంత అండి? 10⁻³ మీటర్ క్యూబ్ లేదా డెన్సిటీ మీటర్ క్యూబ్గా మనం చూసుకుంటాం. ఫోర్స్ అంటే డైన్ అంటాం. 1 డైన్ ఈక్వల్స్ ఎంత? 1 డైన్ ఈక్వల్స్ ఎంత? ఇది ప్రీవియస్ బిట్. 1 డైన్ ఈక్వల్స్ టు 10⁻⁻5 న్యూటన్గా కొలుస్తారు. నెక్స్ట్ ప్రెషర్ అంటే ఎందులో కొలుస్తారు? ప్రెషర్ని అట్మాస్ఫియర్లో కొలుస్తారు, బార్లలో కొలుస్తారు, టార్లలో కొలుస్తారు. అట్మాస్ఫియర్ అయితే 760 టార్స్గా చూస్తారు. 1 బార్ ఈక్వల్స్ ఎంత అండి అంటే 10⁵ పాస్కల్స్. నెక్స్ట్ 1 టార్ ఈక్వల్స్ ఎంత అండి అంటే 133.322 ఇంటూ న్యూటన్ మీటర్స్ ఇన్వర్స్ ఆఫ్ క్యూబ్గా మనం కొలుసుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్. దీని గురించి ఇంకా నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీకు యాప్ లోపల అందించడం జరిగింది. జస్ట్ ఇవన్నీ కూడా శాంపిల్ మాత్రమే. నెక్స్ట్ డైపోల్ మూమెంట్ విషయానికి వస్తే, ద్విధ్రువ భ్రామకం విషయానికి వస్తే డిబాయ్లో కొలుస్తారు డైపోల్ మూమెంట్. దీన్ని ఈఎస్యు అంటారు. ఈఎస్యు మీన్స్ ఎలక్ట్రికల్ స్టాటిస్టికల్ యూనిట్స్గా పిలుస్తారు. ఈఎస్యు మీన్స్ ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్గా పిలుస్తారు. ఇది ఎలా ఉంటే అంటే హోమోజీనియస్ ఆర్ హెట్రోజీనియస్ మాలిక్యూల్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని గాస్లో కొలుస్తారండి. 1 గాస్ ఈక్వల్స్ ఎంత అంటే 10⁻⁻4 టెస్లా. ఎంతండి? 10⁻⁻7 టెస్లా అని పిలుస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని గాస్ జీలో కొలుస్తారు. 1 గాస్ ఈక్వల్స్ టు 10⁻⁻4 టెస్లాకు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వర్క్ చూస్తే దాన్ని ఈఎస్యు అంటాం. ఎలక్ట్రోస్టాటిస్టికల్ యూనిట్స్ అని పిలుస్తూ ఉంటాం. దాని వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ 3.334 ఇంటూ 10⁻⁻30 సెంటీమీటర్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది ఈఎస్యు వాల్యూ కింద. ఇవన్నీ కూడా యూనిట్స్ అండి. ఈ యూనిట్స్
మెజరింగ్ యూనిట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లోపల ఉండడం జరిగింది. ప్రతి వీడియో, ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని మీకు యాప్ లోపల అందించడం జరిగింది. నేను మరియు ఇతర ఫ్యాకల్టీ బృందం అనేది అందించడం జరిగింది. ఒకసారి యాప్ని విజిట్ చేసి కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉంది, ఆ ఫ్రీ కంటెంట్ని వాచ్ చేయండి. మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి. విష్ యు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.